ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా నా జీవాధిపతివైన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతివైన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా శిథిలమైన శిలవలె రొట్టిని శిల్పకారుడవై కనికరము చూపావు శిథిలమైన శిలవలె రొట్టిని శిల్పకారుడవై కనికరము చూపితివి నీవుని చేత పట్టితివి నాకై నీ పని నాలో ప్రారంభించితివి నీవుని చేత పట్టితివి నాకై నీ పని నాలో ప్రారంభించితివి ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా జీవనదివై ప్రవహించితివి ఎందరి బ్రతుకులను గురింపజేసితివి జీవనదివై ప్రవహించితివి ఎందరి బ్రతుకులను గురింపజేసితివి తిరిగి కరుణింపజేసితివి నీలో ఇక జీవించువాడను లేదనుగా తిరిగి కరుణింపజేసితివి నీలో ఇక జీవించువాడను లేదనుగా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా నా జీవితముగా నా నగరముగా చీకటి తెర వెనుక కనుమరుగైపోగా నా జీవితముగా నా నగరముగా చీకటి తెర వెనుక నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా అందరూ కలిసి ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా నా జీవాధిపతివైన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతివైన యేసయ్యా
name of Jesus. యోగ్యుడా నాకు స్తోత్రాలుగా. Hallelujah, 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 hallelujah. మహోన్నతుడానికి వందనాలు. మమ్మల్ని సజీవమైన లెక్కల్లో కాపాడి మాయల మీద చూపిన అద్భుతమైన కృప కొరకైన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇందరిక మమ్మల్ని ఇంతవరకు కాపాడినందుకు వందనాలు. ఏ కీడు రాకుండా మమ్మల్ని తప్పించినందుకు వందనాలు. ఈ అద్భుతమైన కృపగల హస్తములతో మమ్మల్ని ప్రభా ఆదరిస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో ప్రతి ఒక్కొక్కరిని దర్శించండి, విడుదల క్షేమని ప్రార్థన చేస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యము జరిగించండి. Release in the name of Jesus. I command every evil spirit. I command every sickness. ప్రతి రోగము, ప్రతి వ్యాధి లయపరచబడుగా. ఈ అద్భుతమైన కృపలో ప్రతి ఒక్కరిని ఎత్తుపట్టుకొని యేసునికి మహిమ. థ్యాంక్ యూ జీసస్. నేను నేరుగా వాక్య భాగంలోకి వెళ్తున్నాను. మన వాక్య ధ్యానాంశమై రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళు మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాడు. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనిను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకూడనట్లు నీ రథమును సిద్ధపరచుకోమని పొమ్మని చెప్పమని వారిని పంపిను. చదువుబడి లేఖనంలోని దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈరోజు మన వాక్యాంశం, మన దేవుడు చేయు గొప్ప అద్భుత కార్యం. మన దేవుడు గొప్ప కార్యములు చేయు. ఈరోజు ప్రేమ బిడ్డలుగా చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు మనందరి జీవితాల్లో ఒక ఉన్నతమైన కార్యం, ఒక మహిమ కలిగిన కార్యం జరగాలని ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థించాలి, మన యొక్క కర్తవ్యం. దేవుడు అద్భుతం చేయాలి అంటే అందరికీ అద్భుతం చేయాలనేటువంటి, అద్భుతం పొందాలనేటువంటి కోరిక, ఆసక్తి ఉంటుంది. ఆసక్తి, కోరిక ఉంటే సరిపోదు, దానికి మనం చేయవలసినటువంటి కొన్ని ఉన్నాయి. ఈ యొక్క ఏలియా యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఏలియా ఏం చేశాడు ఇక్కడ చూస్తాం. ఆహాబుతో చెప్పు, ఆహాబు భోజనము చేయబోయేను కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకుని, ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకుని. ఆహాబు భోజనము చేయడానికి వెళ్ళాడు, కానీ ఏలియా ప్రార్థించడానికి కర్మేలు పర్వతానికి వెళ్ళాడు. ప్రియ బిడ్డలారా, మన యొక్క జీవితంలో దేవుని యొక్క గొప్ప అద్భుతమైన కార్యము మనం పొందగలగాలంటే మీరు గమనించండి, ఏలియా అప్పటికి ఎవరు కని విని ఎరగనటువంటి రీతిలో ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఏంటది? ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి నీళ్లతో నింపబడినటువంటి కందకము సహితము ఆ కర్రలు, కట్టెలు, అలాగే ఆ యొక్క బలి పసుపు యొక్క మాంసం అంతా కూడా దహించి వేయబడింది. ఆ సమయంలో ప్రజలందరూ ఒక్కసారిగా దేవుని వైపుకు వచ్చేసారు. భయంకరమైనటువంటి అన్యజనులుగా ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని అంగీకరించారు. అంతా కూడా ఏలియా ద్వారా జరిగింది. మనము అయితే ఏం చేస్తామంటే దేవుడు చేసిన అద్భుతంలోనే మనం లీనమైపోయి ఆ
అక్కడే ఉండిపోతూ ఉంటాం, ఆ సమూహంలోనే ఉండిపోతూ ఉంటాం. కానీ ఏలియా ఏం చేశాడు అంటే, నెంబర్ 1, ఏలియా సమూహమును విడిచాడు. దేవునికి స్తోత్రము కలుగుగా. ప్రార్థించేవాడు పొగడ్తల మధ్య ఉండిపోకూడదు. You should not stay in the midst of order. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చగలగాలంటే, దైవ చిత్తాన్ని నీ ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చగలగాలంటే ఒక్క కార్యము దగ్గర నువ్వు ఆగిపోకూడదు. ఆ సమూహంలో ఉండి వారు నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏం చెప్తున్నారు అనేటువంటి భావంతో మీరు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ ఒకడు సమూహమును విడిచిపెట్టాడు, దాన్ని పొగడ్తలతో నింపి, అబ్బో ఏలియా వంటి వాడికి ఎవరు లేరు, ఇక ఏలియానే మనం వెంబడిద్దాం అనేటువంటి రీతిలో వారందరూ కూడా ఫిక్స్ అయిపోయినప్పుడు ఏలియా మాత్రం ఏమాత్రము కూడా ఆ సమూహములో పొగడ్తల మధ్య ఉండిపోకుండా సమూహమును విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగుగా. తాను రెండవదిగా ఒంటరి వాడయ్యాడు. ఏమయ్యాడండి? ఒంటరి వాడయ్యాడు. దేవునితో ఒంటరిగా మాట్లాడుటకు తాను ఒంటరి వాడిగా మిగిలిపోయాడు. ఈ రోజు మీతో తెలియజేస్తున్నాను, సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుని యొక్క అద్భుతమైనటువంటి మరొక అద్భుతమైన కార్యమును చూచుట కొరకు ఏలైనగా మన యొక్క జీవితంలో గమనించాలి. మనము అగ్నిని పంపించి దేవుని ఉగ్రతను తీసుకొచ్చే వారు మాత్రమే కాదు. మీలో చాలా మంది ప్రార్థన చేసి ప్రభు వారికి శిక్ష పంపించి వీరికి కష్టం కలిగించి అంటూ ఉంటాం. అది సరైన పరిపూర్ణమైన ప్రార్థన కాదు. ఏంటి పరిపూర్ణమైన ప్రార్థన అంటే, కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో విడిపించడే పరిపూర్ణమైన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏలియా దేవుని యొక్క అగ్నిని కొమ్మరింపజేసి ప్రజలందరికీ దేవుని యొక్క తీర్పును కనపరిచాడు. తరువాత తాను దేవుని యొక్క వర్షమును కురిపించుట కొరకు ఒంటరిగా దేవుని సముఖానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా సందర్భంలో నీ ఇంట్లో నీ బిడ్డలు, నీ యొక్క భర్త, నీ యొక్క భార్య, లేకపోతే నీ బంధువులు, నీ స్నేహితులు నీకు కష్టం కలిగించినప్పుడు ప్రభువా వారికి ఏదో ఒక రీతిలో ఒక తీర్పు రావాలి, వారికి కష్టం కలగకపోతే నిన్ను వెంబడించిన వాళ్ళు, నిన్ను అంగీకరించిన వాళ్ళు అని ప్రార్థన చేస్తావు. ఆ కార్యము జరిగిన వెంటనే నువ్వు రెండవ చేయవలసిన ప్రార్థన ఏంటంటే, అందరూ వచ్చి అమ్మ నువ్వు చేసినట్టుగానే భలే శిక్ష వచ్చిందని చెప్పేసి అంటుంటే ఆ పొగడ్తల మధ్యన ఉండిపోకుండా వాళ్ళు పరిపూర్ణమైన రక్షణలోనికి, పరిపూర్ణమైన ప్రభు కృపలోనికి, ప్రభు ఆశీర్వాదాలు పొందుకుని వారు పొందిన ఆ చూచిన అద్భుతాన్ని వారు ఇంకా విశ్వాసము ముందుకు సాగినట్లు మనం ప్రార్థించవద్దులమై ఉన్నాం. నమ్మిన వారు చెప్పగలిగితే హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఒక అద్భుతం దగ్గర ఆగిపోవద్దు. పరిపూర్ణత నీ కుటుంబానికి పరిపూర్ణతను, క్షేమమును, అభివృద్ధిని, ఆశీర్వాదమును ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలుగా మీరందరూ చేస్తున్న ప్రార్థనలే కొన్ని సందర్భంలో మీ వీటిలో కొంతమందికి శిక్షలు ఉన్నాయి. ఆ శిక్ష నుంచి వారు విడుదల పొందాలంటే నీవు రెండో ప్రార్థన చేయాలి. అది ఏలియా చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలాసార్లు వాక్యాన్ని బోధించుంటాను, కానీ మరలా ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక కొత్త విషయాన్ని నాకు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లు నీ పరలోకపు తండ్రితో నువ్వు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఒంటరిగా రహస్యమైనటువంటి ఆ గదిలోనికి వెళ్ళి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమని అన్నాడు. ఆ యొక్క విషయాన్ని ఇక్కడ ఏలియా పాటించినట్టుగా చూస్తున్నాం. సమూహంలో తాను ప్రార్థన చేశాడు, ఇప్పుడు ఒంటరిగా తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమూహంలో చేసిన ప్రార్థన దేవుని తీర్పును తీసుకుని వచ్చింది, ఒంటరిగా చేసిన ప్రార్థన సమూహం మీదకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుగా. రెండవదిగా మనం చూసినట్లయితే ఏలియా విశ్వాసముతో, నమ్మకముతో కూడిన ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏ ప్రార్థనది? విశ్వాసముతోనూ నమ్మకముతో. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన ఈ కార్యమును జరిగింపజేస్తాడు అనేటువంటి గొప్ప ప్రార్థన ఏలియా చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాన విశ్వాసం మన జీవితంలో ఉండాలంటే రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లు వినుట వలన విశ్వాసము కలుగును, వినుట
క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు. ఈరోజు మనందరి బ్రతుకులో, మనందరి జీవితాల్లో ఎన్నో సంవత్సరాలుగా దేవుని మాటలు వింటున్నాం, క్రీస్తును గూర్చిన మాటలు వింటున్నాం. ఆ మహాదేవుడు మన కొరకు తను తాను అర్పించుకొని ఆయన నామం పేరిట ఏమడిగినా అనుగ్రహింపజేస్తున్నటువంటి అనేకమైన బలమైన మాటలు మనం విన్నాం. ఆ విన్న మాటలు మనలో విశ్వాసాన్ని కలగజేస్తున్నాయా? కలగజేస్తే ఖచ్చితంగా అద్భుతం ఈ వాకిటి ముందే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. రెండవదిగా మనం చూసినట్లయితే బిడ్డలారా, దైవజనుని యొక్క ఆత్మీయ వైఖరి. ఏలియా ఎలాంటి వైఖరి కలిగిన వాడిగా ఉన్నాడు? ఇక్కడ చూడండి, 42లో మనం చూస్తాము. ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మొఖాల మధ్య ఉంచుకోలేదు. దేవునికి స్తోత్రం. గమనించండి, మన ప్రార్థనలో ఒక అద్భుతం జరిగితే మనం ఏం చేస్తాం? కాళ్ళ ఎగరేసి అలా పనికెత్తి నేను చేసిన ప్రార్థన జాగ్రత్త సుమి న్యాయతో వాదిస్తారు. అది మీ పిల్లలతో ఈసారి రెండవసారి ఏదైనా తేడా వస్తే ఇలాగే చేస్తారు అని మనం తల ఎత్తుకుని మాట్లాడతాం. ఏలియా చేయలే. తన భంగిమ చూడండి. ఏలియా అంత అద్భుతం జరిగిన తర్వాత తాను కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఒంటరి వాడిగా ఉండి తన తలను మొఖాల మధ్య ఉంచుకున్నాడట. అంటే తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవా, నేను గొప్పవాడి కాబట్టి కాదు, నా గొప్పతనం ఇక్కడ ఏమీ లేదు, నీవు గొప్ప దేవుడు గనుక అద్భుతం చేశావు. ఇదిగో ఇంకా నేను నీ ముఖము చూచుటకు నేను యోగ్యుడను కాను. లోకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి దూరము నుండి నిలిచి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకొని ఏవా పాపినను కరుణించమని ప్రార్థించాను. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ ఆ రీతిగానే తాను ఆకాశము తట్టు కన్నులెత్తక, ఆకాశము తట్టు తన తల ఎత్తక, తన మొఖాల మీద మొఖాల మధ్య తన తలను ఉంచి దేవుని యొక్క సముఖంలో తాను తగ్గించుకుని దీన మనస్సు గలవాడే హంబుల్ హిమ్సెల్ఫ్. గమనించండి, మన జీవితంలో ఒక్కొక్క అద్భుతం జరుగుతున్నప్పుడు మనము దాని అద్భుతానికంటే ఎక్కువగా మనం తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. నీ తగ్గింపు మరొక అద్భుతాన్ని తీసుకుని వస్తుంది. నీవు ఎంతగా తగ్గించుకుంటున్నావో అంతగా నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంటాయి. తగ్గింపు అంటే ఏంటి? చాలా సందర్భంలో మన జీవితంలో మనం అలాంటి తగ్గింపు కలిగిన వారముగా లేవు. ఈ రోజు సర్వశక్తి దేవుడు మీ అందరికి తగ్గింపుతో కూడిన ప్రార్థన జీవితం అనుగ్రహించును కాక. హల్లెలూయా. తగ్గించుకొని ఎంతవరకు ప్రార్థన చేశారంటే దేవుడిచ్చిన ఆశీర్వాదము తాను పొందేంత వరకు తన తల పైకి ఎత్తలేదట. దేవునికి స్తోత్రం. తల పైకి ఎత్తలేదు. దేవుడి యొక్క ఆశీర్వాదం పొందేంత వరకు కూడా తల పైకి ఎత్తకుండానే ప్రార్థన చేశాడు. ఇది ఎలా ఉందంటే, అబ్రహాము సుదేమా గుమేర గురించి మొరపెడుతూ జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ సర్వాధికార దేవుని సముఖంలో నిలబడి తాను ప్రార్థిస్తున్న తీరులో ఇక్కడ ఏలియా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆ విషయం మనం ఆదికాండ 18వ అధ్యాయం 27వ వచనంలో చూస్తాం. మూడవదిగా మనం చూసినట్లయితే నేను రెండు విషయాలు చెప్పాను. ఒకటి, ఏలియా సమూహమును విడిచి వచ్చి ఒంటరి వాడై దేవునికి ప్రార్థన చేశాడు. రెండవదిగా అతడు ఆత్మీయ వైఖరి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆత్మీయ భంగిమను తాను ఎంతగా తగ్గించుకుని దీనత్వం గలవాడై ప్రార్థించాడో తెలియజేశాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఏలియా వాగ్దానము మీద ఆధారపడి ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన వాగ్దానం మీద ఆధారపడిన ప్రార్థన. మీ ప్రార్థన మీ కష్టం మీద ఆధారపడిన ప్రార్థన,
మీ సమస్య మీద ఆధారపడిన ప్రార్థన, మీరు ఎవరో చేత ప్రార్థించబడితే వచ్చే ప్రార్థన, ఈ ప్రార్థన శక్తివంతంగా ఉండను. మీ ప్రార్థన అద్భుతాలు చేయగలిగేదిగా ఉండాలంటే నీ ప్రార్థన దేవుని యొక్క వాగ్దానం మీద ఆధారపడినదై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి 18వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏలియాతో ఏం చెప్పాడు? అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షమును కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించమని సెలవీయగా. దేవునికి స్తోత్రం కలుగుగా. నేను బిడ్డారా, మనం చాలా సందర్భంలో వాగ్దానాలు వినే ఉండిపోతున్నాం. మీరు చాలా మందికి వాగ్దానాలు ప్రవచనాత్మకంగా కొన్ని వాగ్దానాలు వచ్చాయి, కానీ ఇప్పటికి ఇంకా మీరు పొందలేకపోయారు. ఎందుకు పొందలేకపోయారనుకుంటున్నారు? అయ్యో దేవుడు చెప్పాడు కదా, ఎందుకు నెరవేర్చలేదు ఆయన? ఏలియాకు దేవుడు చెప్పాడు, భూమి మీద వర్షమును కుమ్మరించబోతున్నాను, కురిపించబోతున్నాను అని చెప్పాడు. ఇక ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడే చెప్పాడు కదా వర్షాన్ని కురిపిస్తానని చెప్పినప్పుడు ఆ దేవునికి మళ్ళా ఎందుకు ఏలియా ప్రార్థన చేయాలి? మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో దేవుడు పరానద్భుతం చేస్తానని, నీ బిడ్డల్లో పరానద్భుతం చేస్తానని, నీ కుటుంబంలో పరానద్భుతం చేస్తానని, భవిష్యత్తులో ఈ విధంగా నీ కుటుంబం ఉంటుందని దేవుడు ఎప్పుడో చెప్పాడు. కానీ మీ బ్రతుకులు ఇప్పటికీ నెరవేర్చబడలేదు. దానికి కారణం దేవుని యొక్క చేతగాని తనము కాదు, నీ నిర్లక్ష్యం. ఏలియా ప్రార్థనలో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని పట్టుకుని, దేవా నీవు చెప్పావు కదా భూమి మీద వర్షమును కుమ్మరిస్తానని, నీవు అనుగ్రహించే వరకు నా తల పైకెత్తకుండా నీ సన్నిధిలో ప్రార్థిస్తారని దేవుని యొక్క సముఖంలో ఏలియా తీర్మానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ రోజు మనందరి బ్రతుకులలో మన వాగ్దానాలు నెరవేర్చబడినట్లుగా మనమును కూడా ప్రార్థించుదుము గాక. ఎందుకో తెలుసా? వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థించే వారంటే దేవునికి చాలా ఇష్టం. అంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 2వ సంకీర్తన 8వ శ్లోకంలో మనం చూసినట్లయితే, అడుగు నన్ను అడుగు, జనములకు నీకు స్వాస్థ్యముగా, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమి దిగంతముల వరకు నేను నీకు సొత్తుగా ఇస్తాను. నన్ను అడుగు, ask unto me. నువ్వు నన్ను అడగకుండా నీవేమి పొందలేవని దేవుడు చెప్తున్నాడు. ఆయన అడగమంటున్నాడు. ఇక్కడ వాగ్దానం ఇచ్చిన దేవుడే అడగమంటున్నాడు. అబ్రహాము అది అలాగే అడిగాడు, వాగ్దానం చేశాడు, సంవత్సరాలు గతించిపోతున్నాడు కాబట్టి విడిచిపెట్టలేదు. దేవుడి సముఖంలో తాను ప్రార్థించడం మొదలు పెట్టాడు. తగిన సమయం ముందు గొప్ప అద్భుతం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియుల బిడ్డలారా, ఏలియా వాగ్దానం మీద ఆధారపడి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి. 4వదిగా మనం చూసినట్లయితే, ఏలియా దేని కొరకు ప్రార్థన చేయాలో దాని కొరకే ప్రార్థించాడు. మీరు గమనించండి మాట. ఏలియా దేని కొరకు ప్రార్థన చేయాలో దాని కొరకే ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు చాలా సందర్భంలో మనం అనవసరముగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అవసరమైనటువంటి అంశాన్ని వదిలిపెట్టి అనవసరమైన విషయాలు, ఒక విషయం మనం అడగాలి. ఉదాహరణకి పలానా విషయం గురించి ప్రార్థన చేయండి అని చెప్పామనుకోండి, దాంతో పాటు పక్కన వాళ్ళు ఎవరంటే మొహమాటం కొద్ది వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ గురించి కూడా కలిపి ప్రార్థన చేస్తాము. అలాంటి ప్రార్థన మనం చేయకూడదట. ఏ విషయం కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో ఆ విషయం కొరకే ప్రార్థన చేయాలి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అలాగే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన గొప్ప విజయాన్ని నీకు అనుగ్రహింపజేస్తుంది. ఏలియా కమ్ టు ద పాయింట్, హి కేమ్ టు ద పాయింట్. ఆయన ఆ అంశం దగ్గరికి వచ్చేసాడు. వెళ్ళి అదే ఒకే అంశం బట్టి ప్రార్థన చేస్తున్నాడు. జవాబు రాకపోయినా ఆ అంశం నుండి బయటికి వెళ్ళిపోలేదు. జవాబు వచ్చేంత వరకు ఆ విషయం గురించే తాను ప్రార్థన చేశాడు. అందుకొరకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అంటాడు, మీరు దేవుని అడుగుతున్నారు కానీ, మీరు ఆశిస్తున్నారు కానీ
మీకు దొరకట్లేదు. అమ్మా, నరహత్య చేయదు, మత్సర పడదు, సంపాదించుకోదు, పోట్లాడదు, దేవునిని అడగనందున నీకేది దొరకదు. మన జీవితంలో దేవుణ్ణి ఏది అడుగుతున్నామో అడిగే దానిలోనికి మనం రావాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. తర్వాత మనం గమనించినట్లయితే ఐదవదిగా ఏలియా ఆసక్తితో ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏమిట్లారా? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఈరోజు మనందరి ప్రార్థనలో కూడా ఈ ఆసక్తి ఉండాలి. జవాబు వచ్చేంత వరకు మనలో ఉన్న ఆసక్తి తగ్గిపోకూడదు. మన ఆసక్తి ఎలా ఉంటుందంటే ఒక వారం ఒకలాగా, ఒక వారం ఒకలాగా మారిపోతుంది. ఆసక్తిలో మార్పు రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. వాళ్ళు చూడండి, దేవుని యొద్ద నుంచి జవాబు వచ్చేంత వరకు ఒక్కసారి కూడా తాపైకి ఎక్కలేదు. అందుకొరకే అక్కడ పరిసారకుడిని ఉపయోగించుకున్నాడు. ఇదిగో నీవు పోయి మేఘం వస్తుందో లేదో చూడు అన్నాడు. అంతేగాని తను తలెత్తి చూడొచ్చుగా, తాను ఆల్రెడీ శిఖరం మీద ఉన్నాడు కదా. ఒక్కసారి పైకెత్తితే ఆకాశం కనబడుతుంది కదా. కానీ తను అంటున్నాడు, నువ్వు ఒక్కసారి చూడు, మేఘం వస్తుందో లేదో చూడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 మార్లు ఆ యొక్క పనివాడు వెళ్ళి 7వ మారు వచ్చినప్పుడు ఇదిగో మనిషి చెయ్యంత మేఘము నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అతని ఆసక్తి గొప్పది. ఆసక్తితో తను ప్రార్థన చేశాడు. ప్రార్థన యందు మన యొక్క జీవితంలో అలాంటి గొప్ప ఆసక్తి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని యొక్క అద్భుతం మన యొక్క ఒడిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. అద్భుతం వెనకాల మనం పరిగెట్టవసరం లేదు. అద్భుతమే మనను వెతుక్కుంటూ మన వెనకాల పరిగెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆహాబు అంతఃపురంకి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏ రోజు మనం ఏం చేస్తున్నాం? భోజనం చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? వాట్ ఆర్ వి డూయింగ్? ఏ రోజు సర్వశక్తి గల దేవాది దేవుని యొక్క కృప ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, నీలో ప్రార్థనలో ఆసక్తి తగ్గిపోకుండా ఉంటే నిశ్చయముగా దేవుని అద్భుతం నీ ఒడిలో ఉంటుంది. నీవు చూస్తావు. ఎందుకంటే ఏలియా బాహ్యముగా చూడక మునిపి ఆత్మీయంగా అంతరంగికంగా ముందే చూసే ఆ మాట ఏలియా అహాబుతో అంటాడు, ఇదిగో భయంకరమైన వర్షము కురిసే ధ్వని నాకు వినబడుచున్నది, నీవు ఇంటికి పో అని చెప్పి ఇతడు కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చాడు. ఆ మాట మనం 41లో చూస్తాం. కాబట్టి బిడ్డలేదా, ఈరోజు నీవు ఆత్మలో వింటున్నటువంటి ఆ యొక్క శబ్దం, ఆ అద్భుతం బయట దృశ్య రూపంలో చూడగలగాలంటే, అదృశ్యమైన ఆ అద్భుతం దృశ్య రూపంలోనికి తీసుకురాగలిగేది ఆసక్తితో, విశ్వాసముతో కూడిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటికి నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ అదృశ్యముగా ఆంతర్యంలో వినబడినటువంటి ఆ యొక్క శబ్దమును అద్భుతముగా తన కరళెత్తుట చూచినట్లు ఇక్కడ ఏలియా విశ్వాసంతోను ఆసక్తితోను ప్రార్థన చేసి 6వదిగా మనం చూసినట్లయితే దేవుడిగా ఏలియా పట్టుదలతో ప్రార్థించాడు. ఏంటండి పట్టుదల అంటే? ఇంకా ఒకే పట్టు. నువ్వు చేస్తావా? చేయవు. నువ్వు చెయ్యాలంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసే వరకు నేను వదలను. ఎలాగంటే ఇది యాకోబు పెనుయేలు ప్రాంతంలో ఎబేకు రేవు దగ్గర ప్రభు సముఖంలో పట్టు విడవకుండా తొడగూడు వసిలను
నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడువను అని పట్టుదలతో ప్రార్థించాడు. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఇచ్చాడు కదా, ప్రార్థనలో మనకి ఏముండాలంటే శ్రమలో ఓర్పును, శ్రమలో ఓర్పు, అంతేకాదు శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కలుగజేయని ఎరిగి శ్రమల యందు అతిశయపడు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఈరోజు మీలో చాలా మందికి ప్రార్థన ఉంది కానీ పట్టు లేదు. పట్టు లేని ప్రార్థన, పట్టు లేని ప్రార్థన పొట్టు లాంటి, పట్టులు లాంటి ప్రార్థన నీ జీవితాన్ని అంతటినీ కూడా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏలియా పట్టుదలతో కూడిన ఒకే పట్టు కార్యము జరిగేంత వరకు, దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను బిడ్డలారా, మనమందరం ఒకప్పుడు అలా చేసినటువంటి వాళ్ళమే. ఈ లాక్డౌన్ పుణ్యం అనుకుంటూ 6 మాసాలు తినే తిండి తినేసి మంచాలకి కంచాలకి ఫిక్స్ అయిపోయాం కాబట్టి ప్రార్థనలో పట్టు తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ రోజు మళ్ళా మనము ఆ మునుపటి ప్రారంభ ప్రార్థన అనుభవంలోనికి మనం అడుగు పెట్టుదుము గాక. ఓ కంచాన్ని మనం విడిచిపెట్టుదుము గాక, మంచాన్ని మనం విడిచిపెడుదుము గాక, ఓ సోమరితనాన్ని మనం విడిచిపెడుదుము గాక. దేవుడు మన ఎడల చేయ తలపెట్టినటువంటి అద్భుతమైన కార్యము మనం పొందేంత వరకు ఇంకేంటి ముసలి ఇంకేంటి ప్రార్థనకి వెళ్తే అవ్వచ్చు, లేకపోతే లేదు. ప్రార్థన అనేది ఎవరో నిన్ను ఆపేస్తే ఆగిపోయేది కాదు, ఎవరో చెయ్యొద్దంటే చేయకుండా మానేసేది కాదు. దానియేలు గారికి ప్రార్థన చేయకూడదని చక్రవర్తి గారు ఏం చేశారు? ముద్ర వేసి ఆమోదించారు. దానియేలు ప్రార్థన మానేసేగా. ఏమండి, ఒకరు చెప్పారు ప్రార్థన చేయొద్దని, మీ ఆయన గారు ప్రార్థన చేయొద్దండి, అంత సంతోషము, మీకు మంచి పని చేసేవాళ్ళు ఇక గొడవ లేదు. ఎందుకంటే పాస్టర్ అయితే చెప్పుతున్నా ఆయన గారు ప్రార్థన చేయొద్దన్నారు, లేకపోతే మా వీధిలో వాళ్ళు ప్రార్థన చేయొద్దన్నారు. అందరికీ వినపడేలా ఎందుకు చేయాలి? ప్రభువుకి వినపడేలా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ రోజు నీ ప్రార్థనలో పట్టు విడవకుండా ఉన్నప్పుడు నీ కుటుంబం నిండా అద్భుతాలే కనబడతాయి. దేవునికి స్తోత్రం. నీ బిడ్డల్లో అద్భుతం, నీ భర్తలో అద్భుతం, నీ భార్యలో అద్భుతం, నీ వ్యాపారంలో అద్భుతం, నీ ఉద్యోగంలో అద్భుతం, ఆరోగ్య విషయంలో అద్భుతం. అంతేకాదు ప్రేమ బిడ్డలారా, రావాల్సినటువంటి ఆగిపోయినవన్నీ మళ్ళా తిరిగి రావడం మొదలు పెడతాయి. దేవునికి స్తోత్రం. 3.5 సంవత్సరాలు అయింది మప్పేసి, 3.5 సంవత్సరాలు అయింది చినుకుపడి, 3.5 సంవత్సరాలు అయింది ఒక ఆయన నీటి గుడ్డలని నిండి ఇప్పటి వరకు నీళ్లు నిండలేదు, ఇప్పటి వరకు అసలు వర్షం చుక్కే కనబడలేదు. అలాంటి ఒక భయంకరమైన వాతావరణంలో ఎవరెన్ని చెప్పినా తనకు ఒక శబ్దం వినబడుతుంది, దేవుడు కార్యం చేస్తాడని. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజు దేవుడు ఈ స్వరం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీ బ్రతుకులో కూడా అద్భుతం జరుగుతుందని. ఈ స్వరము మిమ్మల్ని ప్రార్థనలోనికి ముందుకు నడిపించును గాక. మీరు నష్టపోయినవన్నీ తిరిగి మరలా పొందునట్లు మీరు ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థించుదురు గాక. మీరు పోగొట్టుకున్న కుటుంబంలో సమాధానం, కుటుంబంలో నెమ్మది, కుటుంబంలో శాంతి, కుటుంబంలో అభివృద్ధి, కుటుంబంలో ఆశీర్వాదం, కుటుంబంలో ఆత్మీయత, కుటుంబంలో ప్రార్థన జీవితం, కుటుంబంతో ఐక్యత కలిగి ఏక మనసుతో కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన చేసే ఆ అనుభవం మరలా తిరిగి పొందేంత వరకు పట్టుదల కలిగి మనము ప్రార్థించుదుము గాక. పోగొట్టుకున్న నీ ఆస్తి, పోగొట్టుకున్న నీ సొమ్ము, పోగొట్టుకున్న నీ అన్నిటినీ తిరిగి పొందేంత వరకు ప్రార్థన విడవకుండా నువ్వు ప్రార్థించు. నిశ్చయముగా ఏలియా ఎలాంటి విశ్వాసంతో ప్రార్థించాడు? అందరూ యాకోబు అంటాడు, ఏలియా మన వంటి స్వభావం గల వ్యక్తి, తాను ప్రార్థించగా దేవుడు ఆ ప్రకారంగా జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా అతడు ప్రార్థనకు, 7వదిగా అతని ప్రార్థనకు జవాబు వచ్చింది. అతని ప్రార్థనకు జవాబు వచ్చింది. ఆ మాట 44వ వచనంలో మనం చూస్తాం. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రముడి పైకి ఎక్కుచున్నదని
అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ విధము సిద్ధపరచుకుని పొమ్మని చెప్పమని వారికి పంపి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, అద్భుతం రాకమునుపు ఆహాబుతో ఏలియా మాట్లాడాడు. అద్భుతం వచ్చిన తర్వాత పనివాడెళ్ళి ఆహాబుతో మాట్లాడుతున్నాడు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతుంటే నీ ఇంటినున్న పనివాడిని కూడా విలువ పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. విలువ లేని నీ బ్రతుకులోనికి విలువ రప్పించగలిగేది ప్రార్థన. ఆ టైంలో ఆహాబు దగ్గరికి వెళ్ళాలంటే ఏలియా వెళ్ళాలి. ఇప్పుడు అద్భుతం వెంబడి అద్భుతం జరుగుతుంది కాబట్టి ఏలియా వెళ్ళవలసిన పని లేదు. పనివాడు వెళ్ళినా సరిపోతుంది. రాజు వింటాడు. రాజు వింటాడా? వింటాడు. ఇప్పుడు రాజుగారు అంటే ఏంటి? ఒక పనివాడు వెళ్ళి చెప్పేస్తే వింటాడండి? వినడు కదా. ఆయన కంటే పెద్దవాడు వచ్చి చెప్పాలి. అతని దృష్టిలో ఏలియా పెద్దవాడు. కానీ ఇప్పుడు ఏలియా వెళ్ళట్లే. ఎవరు వెళ్ళారు? పనివాడు వెళ్ళారు. పనివాడు వెళ్ళి, బాబు ఆహాబు గారు, మీరు రథం ఎక్కి మీ ఇంటికి వెళ్ళిపోతే మీ జీవితంలో ఇక్కడ సముద్రం వరదలో కొట్టుకుని మీ రథం మీరు కూడా కొట్టుకుని లోయలో పడిపోతారని చెప్పేసి ఆ యొక్క పనివాడిని చెప్పాడు. ఈ రోజు మనమందరము అలాంటి పట్టుదలతో కూడిన ప్రార్థన చేసి ప్రభు యొక్క అద్భుతం పొందుకుందాం. మరొక సత్యాన్ని గమనించండి, మన దేవుడు అద్భుతాలు చేయు దేవుడు. ఈరోజు తెరవబడని గర్భాలు తెరవబడును గాక, తెరవబడని ద్వారాలు తెరవబడును గాక. దేవుడి యొక్క మహిమ మీరు ఈ కష్టకాలములో చూతురు గాక. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నా ప్రార్థన అదే. దేవా, ఈ సంఘములో నీ బిడ్డలతో ప్రయాసపడి వస్తున్నారు. వారు కేవలం నీ సన్నిధికి రావాలని వస్తున్నట్టుగా కాకుండా వారు ఏదో ఒక అద్భుతాన్ని పొందే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి ఒక ఉన్నతమైన కృపకు మనం పాత్రలుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.